ఏంటి బాబాయ్ ఊర్లో ఏంటట ఈ గోవా? ఏంటేట్రా ఎలక్షన్ పండగ. ఓహో అప్పుడే? అవును, అందుకే కదా ప్రచారం ఊపందుకుంది కదా. చెవులు చెల్లిపోతున్నాయండి బాబు. ఇంతకీ ఎవరికే వేయాలండి మా నోటు? ఎవరికేంటి, ఈసారైనా నిజాయితీ పనులకు ఓటేసి ప్రజలు గెలవాలి. అదేది ప్రజలు గెలవాలంటున్నారు? ప్రజలు గెలుస్తారేటి? అయ్యా బాబు, ఇంతవరకు నాయకులే గెలుస్తున్నారు. ఈసారైనా ప్రజలు గెలవాలి కదా. అదేలా కొంచెం వివరంగా చెప్పండి అయ్యా. గెలిచేదాకా నాయకులు ఓటర్ చుట్టూ తిరుగుతారు. గెలిచిన తర్వాత నాకు ఇల్లు కావాలి, నాకు పెన్షన్ కావాలి, నాకు రేషన్ కార్డు కావాలి అని ప్రజల నాయకుల చుట్టూ తిరుగుతారు. ఇది మామూలు కదా. అదే మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రజలను పరిపాలించుకోవడం కదా. ఇవన్నీ ఒట్టి మాటలండి. ఎక్కడ జరుగుతాయండి? అసలు జరుగుతాయండి? ఎందుకు జరగవు? నిజాయితీ పనులకు ఓటేస్తే ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరండి బాబు నిజాయితీ పనులు? ఉన్నారేంటి? ఉన్నారేంటి? ఈనాటి వరకు సీటు సంపాదించుకుని ఏ ఒక్క ప్రెసిడెంట్ అయినా ప్రజలకి పంచాయతీ సొమ్ము లెక్కలు చెప్పాడు ఏంటి? పంచాయతీ సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా. బాబాయ్ గారు, ఓటుకు నోటు ఇచ్చేవాడు లెక్కలు ఎందుకు చెప్తాడండి? అదే కదా. అది గది మనం ఓటుకు నోటు తీసుకుంటే మనం అడిగే హక్కు కోల్పోయినట్టే మరి. అంటే ఓటుకు నోటు ఇవ్వనోడికి మాత్రమే ఓటు వేయాలి కదా. మరి బాబాయ్ గారు, మందు పోసే వాళ్ళకి ఒరే వీళ్ళు ఇప్పుడే మందు పోసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి గెలిస్తే ప్రజల్ని బతకనిస్తారంటావా? ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకోకుండా ఉంటారంటావా? ఎందుకు దోచుకోరండి? ఇంతకాలం గ్రామంలో జరుగుతున్నది అదే కదా. అనియా ఏంటి జరిగిందా? ఏది జరిగేది నీకు తెలియదా? కాలేజీలో ఆడంగులకి మరుగుదొడ్డు లేదంటే మరుగు పేరు చెప్పి 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 ఏది చెప్పి 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 అసలు మ్యాటర్ అసలు ఏమైంది చెప్పు. ఏటైంది లేదురా నీకు తెలీదా? అందులో ఇప్పుడు కుక్కలు పందులు పడుకుంటున్నాయి. ఇంకా మన పంచాయతీలో 63 కుటుంబాలకి ఉండడానికి ఇల్లు కూడా లేదు సరి కదా. కనీసం గజం జాగా కూడా లేదు. లేకపోతే మన పంచాయతీ భూములు ఇవ్వచ్చు కదా. భూములు ఉన్నాయి కదేది? ఉన్నాయి, కానీ ఇప్పుడు నారాయణ నాయకులు లేరు బాబు. మన వాళ్ళు ఉన్న భూములు దగ్గర ఉండి బడా బాబులకి అమ్మేస్తున్నారు, సొంత జేబులు నింపుకుంటున్నారు.